గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షాపింగ్ హాల్ వీడియో గైస్. మీరు ఆల్రెడీ టైటిల్‌లో చూసే ఉంటారు. యెస్ గైస్, నేను రీసెంట్‌గా కోటిలో స్ట్రీట్ షాపింగ్‌కి అయితే వెళ్ళాను. బట్ అక్కడ నాకు వీడియో షూట్ చేయడానికి అంత కుదరలేదు. సో, అందుకనే అక్కడ నేను వీడియో ఏమి షూట్ చేయలేదు. సో, నేనేమేమైతే తెచ్చుకున్నానో అన్నీ ఇప్పుడు మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మోస్ట్‌లీ నేనేమి అన్‌ప్యాక్ చేయకుండా అలానే ఉంచాను. కొన్ని కొన్ని ఐటెమ్స్ మిస్ చేస్తానేమో అని చెప్పి ఏవి కూడా అన్‌ప్యాక్ చేయలేదు. ఎలా తెచ్చానో అలానే ఉన్నాయి. ఆ రోజు ఎందుకు నేను వీడియో షూట్ చేయలేదంటే, నేను ఫస్ట్ అబిడ్స్‌కెళ్ళాను. అబిడ్స్‌లో నేను కొన్ని కుర్తీ సెట్ షాపింగ్ చేశాను. సో, ఆ లగేజ్ అంతా పట్టుకొని నేను ఒక్కదాన్నే ఎళ్ళాను గైస్ బై ద వే షాపింగ్‌కి. సో, ఆ లగేజ్ అంతా పట్టుకొని, కెమెరా పట్టుకొని షూట్ చేయడానికి నాకు అస్సలు కుదరలేదు. సో, అందుకని ఆ రోజైతే షూట్ చేయలేకపోయాను. బట్ హియర్ ఐ హావ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ కోటి. సో, లెట్ మీ గివ్ యూ ఎ క్విక్ హాల్ గైస్. నేను అబిడ్స్‌కెళ్ళినప్పుడు ఏం తీసుకున్నానో కూడా జస్ట్ మీకు అలా ఓవర్‌వ్యూగా చూపిస్తాను. మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినిట్‌గా ఆ వ్లాగ్ అయితే చూడండి. అడ్రెస్‌తో సహా చెప్పాను గైస్ అందులో నేను. అఫోర్డబుల్ కుర్తీ సెట్స్ కావాలంటే యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యెస్ గైస్, నిన్న నేను అబిడ్స్‌కెళ్ళినప్పుడు ఈ కుర్తీ సెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది మొత్తం ఓపెన్ చేసి చూపియట్లేదు. మీకు ఇవి డీటెయిల్‌గా కావాలి అండ్ ప్రైజెస్ కూడా కావాలి అంటే నేను ముందు వ్లాగ్ అప్‌లోడ్ చేశాను కదా! అక్కడైతే చెక్‌ఔట్ చేయండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లైక్ ప్యాంట్ ఎలా వచ్చింది, చున్నీ ఎలా వచ్చింది, మొత్తం అన్నీ అందులో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దిస్ ఈస్ ద వన్ థింగ్ ఐ గాట్ ఫ్రమ్ అబిడ్స్ ఆ స్టోర్‌లో. అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇదైతే కంప్లీట్ కాటన్ గైస్. అది కొంచెం మిక్స్‌డ్ ఉంది. బట్ ఇదైతే కంప్లీట్ కాటను. సేమ్ ఇది కూడా మీకు డీటెయిల్‌గా కావాలంటే ఆ వ్లాగ్ అయితే చూడండి. నేను కింద లింక్ చేస్తాను ఆ వ్లాగ్. వాళ్ళ దగ్గర అయితే అఫోర్డబుల్ ప్రైస్‌కే ఉంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి అని చెప్పి నా ఫీలింగ్. సో, ఎవరికైనా కాటన్ డ్రెసెస్ నీడ్ ఉంది, లేకపోతే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి డ్రెసెస్ కావాలి అంటే యూ కెన్ గో దేర్ గైస్. కలెక్షన్ అయితే చాలా బావుంటది. నేను ఇప్పటికి ఒక 4, 5 టైమ్స్ ఏమో వాళ్ళ దగ్గరికెళ్ళి చాలానే క్లోత్స్ కొన్నాను నేను. అబిడ్స్‌లో లాస్ట్ టైమ్ నేను 2 స్లీవ్‌లెస్ డ్రెసెస్ తీసుకున్నానని చెప్పాను. బట్ అవి నేను చూపించలేదు వీడియోలో. ఇప్పుడైతే చూపిస్తాను నేను మీకు. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. బ్లూ కలర్‌లో వచ్చి ఇలా స్లీవ్‌లెస్ వస్తది. దీనికి హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ నేను స్లీవ్‌లెస్‌గానే ఉంచుకున్నాను. దిస్ ఈస్ హౌ ద కుర్తీ లుక్స్. ఇక్కడైతే మిర్రర్ డీటెయిలింగ్ వస్తది. అండ్ హ్యాండ్స్ దగ్గర మరీ థ్రెడ్‌లా కాకుండా ఇలా కొంచెం అయితే వస్తది. అండ్ వి డూ హ్యావ్ థ్రెడ్స్ హియర్. అండ్ ఇది లాంగ్ కుర్తీ. కుర్తీ మొత్తం సేమ్ ఒకటే ప్రింట్‌లో వస్తది. ఇక్కడ మాత్రం జస్ట్ ఒక 3 మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి కొంచెం డీటెయిలింగ్ కోసం. బ్యాక్ సైడ్ అయితే హై నెక్ వచ్చేసి ప్లెయిన్ ఉంటది. అండ్ ఈ నెక్ కూడా బోట్ నెక్ గైస్. నార్మల్ నెక్ కాదు. కనిపిస్తుందో లేదో దిస్ ఇస్ బోట్ నెక్ గైస్. ఇది ప్రైస్ నేను 875 ఆర్ 895 పడింది గైస్. ఇది కార్డ్ సెట్, కుర్తీ సెట్ అయితే కాదు. సేమ్ ఇదే ప్రింట్‌లో ప్యాంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్యాంట్స్ అయితే ప్లాజో ప్యాంట్స్ గైస్. వి డూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గేరా. హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయించుకోలేదు. బట్ ఎవరికైతే హ్యాండ్స్ కావాలో హ్యాండ్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ సెకండ్ వచ్చేసి ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నాను గైస్. నాకైతే మోస్ట్లీ నేను పేస్టల్ కలర్స్ ప్రిఫర్ చేయను. బట్ ఇదైతే నాకు చాలా నచ్చి తీసుకున్నాను. సో, దిస్ ఈస్ హౌ ద కార్డ్ సెట్ లుక్స్ గైస్. సేమ్ అదే ప్యాటర్న్‌లో ఉంటది. బోట్ నెక్ వచ్చేసి ఇటు సైడ్ థ్రెడ్స్ వచ్చాయి. హియర్ థ్రెడ్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా నెక్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది గైస్ దీనికి. కెన్ యూ జస్ట్ సీ థ్రెడ్‌తో కొంచెం ఎంబ్రాయిడరీ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్‌కి కూడా ఎడ్జెస్‌లో అట్లనే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి మిర్రర్‌తో కొంచెం డీటెయిలింగ్ ఇచ్చారు. కొంచెం మిర్రర్‌తో ఇలా డీటెయిలింగ్ ఇచ్చారు. మిగిలిందంతా ప్రింట్ సేమ్ గైస్. సేమ్. అండ్ ప్యాంట్స్ కూడా సేమ్ ప్లాజో ప్యాంట్స్ ఇచ్చారు. సేమ్ కుర్తీలో ఏదైతే ప్రింట్ ఉందో అదే ప్రింట్‌తో వచ్చింది. అండ్ ఇది కూడా నాకు 800 చేంజ్ ఏమో పడింది గైస్. రెండు మోస్ట్లీ సేమ్ ప్రైజే వచ్చాయి అనుకుంటా. నాకు అంతగా గుర్తులేదు. వేసుకున్నప్పుడు అయితే చాలా కంఫర్టబుల్ ఉంది గైస్. సో, ఇప్పుడు నేను కోటిలో ఏం కొన్నానో మొత్తం అన్నీ నేను మీకు చూపించేస్తాను. చిన్న చిన్నవి జ్యువెలరీ అన్నీ కొన్ని తీసుకున్నాను గైస్. నేను ఇప్పటివరకు ట్రై చేయలేనివి కూడా ట్రై చేశాను ఇప్పుడు కోటిలో. సో, కోటిలోకి ఎంటర్ అవ్వగానే ఒక స్టోర్‌లో కుర్తీ సెట్స్ బాగున్నాయి అనిపించి లోపలికెళ్ళి ఈ కుర్తీ సెట్ అయితే తీసుకున్నాను. ఇది కాటన్ గైస్. కంప్లీట్‌గా కాటన్ కుర్తీ సెట్ ఇది. దిస్ ఈస్ హౌ ద కుర్తీ ప్యాటర్న్ లుక్స్ లైక్. నెక్ దగ్గర మాత్రమే ఇలా డిజైన్ వచ్చింది. మిగతా కుర్తీ అంతా ప్లెయిన్ వచ్చింది గైస్. ప్రింట్ ఏం లేదు. జస్ట్ నెక్ దగ్గర మాత్రమే కొంచెం ఇలా డీటెయిలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాని మీద మిర్రర్స్ కూడా వచ్చాయి. అండ్ 3/4 హ్యాండ్స్ గైస్. హ్యాండ్స్‌కి అయితే ఏం డీటెయిలింగ్ లేదు. ప్యాంట్ అయితే మాత్రం ప్రింట్ వచ్చింది. మనకి నెక్ దగ్గర ఏదైతే ప్రింట్ ఉందో సేమ్ అదే ప్రింట్‌తో మొత్తం ప్యాంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ గైస్. అండ్ ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. దుపట్టా వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ కొంచెం ఇలా ప్రింట్ ఇచ్చారు. దుపట్టా కూడా కాటన్‌లో ఇచ్చారు గైస్. అది నాకు చాలా మంచిగా అనిపించింది. దుపట్టా అయితే ఇలా ఉంది. మొత్తం కుర్తీ సెట్ అంతా సేమ్ కలర్‌లో వచ్చింది. అండ్ సేమ్ అదే స్టోర్‌లో నేను ఇంకొక కుర్తా సెట్ కూడా తీసుకున్నాను. ఇది డార్క్ బ్రౌన్ కలర్. అది కొంచెం ఆరెంజిష్ షేడ్‌లో ఉంది. దిస్ ఇస్ బ్రౌన్ కలర్ అనమాట. ఇది నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించి అండ్ రీజనబుల్ అనిపించి తీసుకున్నాను. బై ద వే దాని ప్రైస్ చెప్పలేదు కదా, 850 రూపీస్ గైస్. అది కాటన్‌లో వచ్చింది. డైలీ వేర్‌కి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను.
సో యా, దిస్ ఈస్ ద అనదర్ కుర్తా సెట్. బ్రౌన్ కలర్లో వచ్చింది. నాకు ఇది కొంచెం వెరైటీగా అనిపించి తీసుకున్నాను నేను. దిస్ ఈస్ హౌ ద కుర్తీ లుక్స్. మధ్యలో మాత్రమే ఇలా ఏదైతే ప్యారెట్స్ డిజైన్ ఉందో అది మధ్యలో వస్తుంది మనకి. అండ్ ఇటు సైడ్ కొంచెం ఇలా ప్రింట్ వచ్చింది. ఇది ప్రింట్ కాదు గైస్, క్లాతే. ఎస్, ఇది ప్రింట్ కాదు, క్లాతే. దిస్ ఈస్ హౌ ద కుర్తీ లుక్స్. నెక్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది. దానికి ఇలా చిన్నగా బీడ్స్తో డీటెయిలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మధ్యలో ఏదైతే ప్యారెట్ ఉందో అక్కడైతే కొంచెం ఇలా డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ మొత్తం కుర్తీ అంతా ఇలా ఉంది. ఈ ప్యారెట్స్కి ఏం డీటెయిలింగ్ లేదు, జస్ట్ ప్రింట్ అంతే. సో కుర్తీ మొత్తం అయితే ఇలా కనిపిస్తుంది. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్లో మాత్రం ఇక్కడ ఏదైతే ప్రింట్ వచ్చిందో సేమ్ అదే ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. బాగుంది అనిపించింది గైస్ నాకు. కొంచెం టెంపుల్స్కి అలా వేసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇంక ప్యాంట్స్ అయితే ప్లెయిన్ ఇచ్చారు అనుకుంటా. యా, ప్లెయిన్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఇచ్చారు సేమ్ కలర్లో. అండ్ కింద యాంకిల్ దగ్గర మాత్రం కొంచెం ఇలా హ్యాండ్స్ దగ్గర మనకి ఏవైతే డీటెయిలింగ్ ఇచ్చారో సేమ్ డీటెయిలింగ్ ప్యాంట్స్కి కూడా ప్రొవైడ్ చేశారు. జస్ట్ ఎలాస్టిక్ గైస్ అంతే. అండ్ దుపట్టా అయితే కుర్తీలో ఏవైతే ప్యాటర్న్స్ వచ్చాయో సేమ్ 2 ప్యాటర్న్స్ కలిపి కాటన్లో అయితే ఇచ్చారు. దుపట్టా చాలా బాగుంది గైస్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లేదా కాలేజ్ స్టూడెంట్స్కి ఇలాంటి కుర్తీ సెట్స్ అయితే చాలా ప్రిటీగా కనిపిస్తాయి. అండ్ ఈ కుర్తీ సెట్ కూడా 850 గైస్. నేను ముందే ఈ షాప్కి ఎందుకు వెళ్ళలేదా అని చెప్పి అనుకున్నాను. బాగున్నాయి గైస్ ఇక్కడ కలెక్షన్. బట్ కానీ ఇది కలర్ ఎంతవరకు ఉంటుందో ఐ డోంట్ నో గైస్. స్టోర్ అయితే నాకు అంతగా గుర్తులేదు. వాళ్ళ కవర్ ఇచ్చారు గైస్. యా, స్టోర్ నేమ్ నాకు గుర్తులేదు, బట్ దిస్ ఈస్ ద కవర్ అనమాట. వాళ్ళు ఇదే కవర్లో నాకు కుర్తీ సెట్స్ పెట్టించారు. సో అదే చూపిస్తున్నాను నేను మీకు. సో యా గైస్, ఇవైతే 850 పడింది. డైలీ వేర్కి అయితే పర్ఫెక్ట్ అనుకుంటున్నాను నేను. బట్ ఒకసారి వాష్ చేసిన తర్వాత చూడాలి గైస్. మోస్ట్లీ నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళ దగ్గర కొనడం నాకు తెలియదు, ఇప్పటి వరకు కొనలేదు కాబట్టి. సో ఒకసారి వాష్ చేసిన తర్వాత కలర్ ఫేడ్ అవుట్ అయిపోతే వేస్ట్ ఆఫ్ మనీ అనే చెప్పాలి. లేదు కలర్ ఓకే బాగానే ఉంది అనుకుంటే ఇట్స్ గుడ్. 850కి మంచి క్వాలిటీ అనే చెప్పొచ్చు కలర్ ఉంటే కనుక. నెక్స్ట్ నేను అదే లైన్లో అలా క్రాస్ అవుతుంటే అక్కడ నేను స్టిక్కర్ ప్యాకెట్స్ది చిన్నగా బండి మీద పెట్టి ఒక అతను అమ్ముతుంటే వాళ్ళ దగ్గర ఐ గాట్ ది స్టిక్కర్స్ గైస్. ఇవి చిన్నవి, నేను ఇప్పుడు పెట్టుకుంది కొంచెం పెద్దది. సో అందులోనే కొంచెం చిన్న సైజ్ అయితే తీసుకున్నాను. వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది అని చెప్పి కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను. జస్ట్ దీని కింద సైజ్ అంతే. సో యా, ఇది నాకు 10 రూపీస్ పడింది. అండ్ అదే స్టోర్లో నేను ఎప్పటి నుంచో రోజు నుంచి వెతుకుతున్నాను అంటే గైస్ ఈ స్టిక్కర్ ప్యాకెట్ కోసం. నేను మోస్ట్లీ నేను చాలా స్టోర్స్లో వెతికాను. లైక్ బ్యాంగిల్ స్టోర్స్ ఉంటాయి కదా, కాస్మెటిక్స్ ఇవన్నీ అమ్ముతారు, ఆ స్టోర్లో కూడా వెతికాను. కానీ ఈ స్టిక్కర్స్ అయితే నాకు అసలు ఎక్కడా దొరకలేదు. బట్ కోటి స్ట్రీట్ షాపింగ్లో దొరికింది గైస్. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నాకు ఇది దొరికిన తర్వాత. దీస్ ఆర్ ద స్టిక్కర్స్. నా దగ్గర ఇలాంటివి సేమ్ ఉన్నాయి కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి గైస్. బట్ నాకు కొంచెం చిన్నగా ఉండి కింద బేస్ బ్రాడ్గా ఉండేలా కావాలి అనుకున్నాను. సో వెతికి అతని దగ్గర దొరికింది నాకు. యాక్చువల్లీ నేను ఈ స్టిక్కర్ ప్యాకెట్ కోసం అని చెప్పి అతని దగ్గర ఆగాను. బట్ ఇది దొరికింది నాకు. ఐ వాజ్ లైక్ ఓకే, ఐ షుడ్ గెట్ ఇట్. నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, ఇప్పుడు దొరికిందని చెప్పి ఈ స్టిక్కర్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను. ఇది కూడా 10 రూపీసే గైస్. అతని దగ్గర ఏం తీసుకున్నా 10 రూపీసే అంట. లైక్ కొంచెం స్టోన్వి అట్లాంటివి కూడా ఉన్నాయి. కానీ నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, ఎందుకు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ స్టిక్కర్ ప్యాకెట్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అనిపించింది నాకు. సో యా, ఇది కొంచెం సన్నగా ఉంది, ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి ఇది కూడా తీసుకున్నాను నేను. ఓకే, ఇది వేరే దగ్గర తీసుకున్నాను నేను. అండ్ ఇది ఇంకొక స్టోర్లో తీసుకున్నాను. అండ్ ఇది ఇంకొక స్టోర్లో తీసుకున్నాను గైస్. మొత్తం 3 స్టోర్స్లో అయితే నేను స్టిక్కర్ ప్యాకెట్స్ పర్చేస్ చేశాను. అండ్ ఇది కొంచెం సన్నగా ఉందని చెప్పి తీసుకున్నాను. మోస్ట్లీ ఇది ఒకటే, బట్ ఇది కొంచెం సన్నగా ఉంది, ఇది కొంచెం లావుగా ఉంది, అంతే గైస్. తేడా ఏం లేదు, ఇంకా సేమే ఉంది మొత్తం అంతా. అండ్ ఇది కూడా నాకు 10 రూపీసే పడింది. సో ఇంకా అలా క్రాస్ అవుతుంటే నాకు ఇయర్ రింగ్స్ కనిపించాయి. మోస్ట్లీ ఈ మధ్య నేను ఎందుకో చిన్న ఇయర్ రింగ్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నాను పెద్ద ఇయర్ రింగ్స్ కన్నా. బట్ నాకు పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం గైస్. చాలా రోజుల నుంచి ఒక ఇయర్ రింగ్స్ కోసం వెతుకుతున్నాను. అది నాకు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తప్ప బయట ఎక్కడ దొరకట్లేదు. బయట దొరికితే తీసుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో యా, దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఐ గాట్. నా దగ్గర ఆల్రెడీ ఇట్లాంటివి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ చాలా దగ్గర నన్ను అడిగారు దాని డీటెయిల్స్ చెప్పమని. అది నేను ఎప్పుడో ఒక దగ్గర తీసుకున్నాను, నాకు అంతగా ఐడియా లేదు ఎక్కడ తీసుకున్నాను కూడా. సో యా, కొంచెం సిమిలర్గా ఇవి ఉన్నాయి అని చెప్పి ఇది అయితే తీసుకున్నాను నేను. బాగున్నాయి గైస్. అండ్ ఇవి నాకు 100 రూపీస్ పడినాయి. ఫస్ట్ నేను చూసినప్పుడు ఇయర్ రింగ్స్ నాకు చాలా మంచిగా అనిపించాయి. కానీ కొనేటప్పుడు చూస్తే ఈ కింద ఏదైతే హ్యాంగింగ్ ఉందో అది చాలా స్టిఫ్గా ఉంది, లైక్ మూవ్ అవ్వట్లేదు అనమాట. అలా అయితే మంచిగా ఉండదని చెప్పి భయ నెయ్యి చాహియే అని చెప్పేస్తే నెయ్యి చాహియే క్యూ అన్నట్టు అడిగారు అతను. సో ఇది మూవ్ అవ్వట్లేదు భయ్యా వద్దు అంటే అతను అడ్జస్ట్ చేసి నాకు ఇప్పుడు మూవ్ అయ్యేలాగా మూవ్ చేసి అయితే ఇచ్చారు. అండ్ దిస్ కాస్టెడ్ మీ 100 రూపీస్. అండ్
లాస్ట్ థింగ్ ఐ గాట్ ఫ్రమ్ కోటి స్ట్రీట్ షాపింగ్ గైస్. ఎప్పటి నుంచో నాకు ఇట్లాంటి బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం. బట్ నా హ్యాండ్ చాలా స్లిమ్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ నాకు బ్రేస్లెట్స్ సరిపోవు. బట్ ఇక్కడైతే చిన్న సైజు ఉన్నాయి గైస్. ఐ గాట్ దిస్ బ్రేస్లెట్. నాకు చాలా క్యూట్ అనిపించింది ఇది. మోస్ట్లీ నాకు సెట్ అవ్వవు గైస్, నా హ్యాండ్కి అయితే సెట్ అవ్వవు. బట్ ఇదైతే నాకు చాలా క్యూట్ అనిపించింది. అండ్ అక్కడ నేను పెట్టుకొని కూడా చూశాను, అతను నాకు పెట్టి చూపించాడు. చాలా క్యూట్ అనిపించింది గైస్ ఇది. అండ్ నా హ్యాండ్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. మోస్ట్లీ ఇప్పటి వరకు నేను చాలా స్టోర్స్లోనే చూశాను, కానీ ఇలా సరిపోయే బ్రేస్లెట్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. దిస్ ఈస్ ద బ్రేస్లెట్. బటర్ఫ్లై వచ్చి ఇలా ఒక 2 స్టోన్స్ అయితే వచ్చాయి. నాకు చాలా క్యూట్ అనిపించి తీసుకున్నాను. మోస్ట్లీ నాకు అసలు నా చేతికి బ్యాంగిల్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఏవి సరిపోవు. బట్ ఇది సరిపోయింది కాబట్టి తీసుకున్నాను నేను. ఇదైతే ఇలా వైట్ కలర్ బటర్ఫ్లై వచ్చి కొంచెం 2 స్టోన్స్ వచ్చి డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాను. మోస్ట్లీ నాకు కావాల్సినవన్నీ కోటి స్ట్రీట్ షాపింగ్లో దొరికాయి. నేను ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు, కానీ చేసినవి అయితే నా దగ్గర లేనివి, ఇప్పటి వరకు లేనివే నేను షాపింగ్ చేశాను. నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నవి అలాంటివి దొరికాయి కాబట్టి ఐ వాజ్ సో హ్యాపీ. సో ఇవి మీకు చూపించాలని చెప్పి ఇప్పుడు హాల్ వీడియో చేస్తున్నాను. ఈ బ్రేస్లెట్ అయితే నాకు 150 రూపీస్కి వచ్చింది. ఇంకొక బ్రేస్లెట్ కూడా చూశాను వాళ్ళ దగ్గర, బట్ సేమ్ ఇది వాడిన తర్వాత తీసుకుందాం అన్నట్టు అదైతే తీసుకోలేదు. ఇప్పుడు ఒక్క బ్రేస్లెటే తీసుకున్నాను. కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అవి తీసుకున్నాను. దిస్ ఈస్ ద క్లిప్. ఇది నాకు 40 రూపీస్ ఏమో పడింది. చిన్నగా ఉంది, క్యూట్గా ఉందని చెప్పి తీసుకున్నాను. 40 రూపీస్ పడింది ఇది. జస్ట్ అలా వెళ్తుంటే బండి మీద పెట్టి అమ్ముతుంటే తీసుకున్నాను. అండ్ ఈ క్లిప్ కూడా నాకు కొంచెం క్యూట్ అనిపించింది. ఇలా బటర్ఫ్లై వచ్చి గోల్డ్ కలర్లో చిన్నది గైస్. నా దగ్గర చిన్న క్లిప్స్ లేవు, పెద్దవే ఉన్నాయి. సో అందుకనే ఈ చిన్నది అయితే తీసుకున్నాను. ఇది నాకు 10 రూపీస్ ఏమో పడినట్టుంది. అండ్ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. నా దగ్గర ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా తక్కువే గైస్. ఎక్కడ పోతాయో అసలు తెలీదు. తీసి పెట్టిన తర్వాత మళ్ళీ కనిపించవు. సో అందుకనే ఇంకొకటి తీసుకున్నాను. ఇది క్యూట్గా ఇలా చిన్న బౌ వచ్చి దానికి స్టోన్స్తో బేజ్ కలర్లో అయితే ఉంది. అండ్ కొంచెం బాగుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా 10 రూపీస్ పడింది నాకు. సో ఇది చాలా నచ్చి తీసుకున్నాను. డిఫరెంట్గా ఉంది. అండ్ నా దగ్గర హెయిర్ బ్యాండ్స్ లేవు అని చెప్పి అది తీసుకున్నాను. సో నేను ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు, కానీ చేసినవి మాత్రం యూజ్ అయ్యేవే చేశాను. వేస్ట్గా అయితే ఏం కొనలేదు. లైక్ నా దగ్గర ఉన్నవే మళ్ళీ అయితే కొనలేదు నేను. సో మోస్ట్లీ నేను అన్నీ చూపించానని అనుకుంటున్నాను. ఈ కుర్తీస్వి స్టోర్ నేమ్ అయితే నేను చూడలేదు గైస్, అసలు గుర్తులేదు నాకు. మేబీ ఆ కవర్ మీద ఏమైనా అడ్రస్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. నీడ్ ఉన్న వాళ్ళు అయితే డూ చెక్అవుట్. బిట్స్లో కుర్తీ సెట్స్ తీసుకున్నాను కదా, ఆ అడ్రస్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ చేస్తాను. ఆ వ్లాగ్ అయితే చూడండి. అందులో నేను మీకు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, మెట్రో దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి అని చెప్పి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నీడ్ ఉన్న వాళ్ళు అయితే డూ చెక్అవుట్ ఆ వ్లాగ్ కూడా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ హాల్ వీడియో గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and join this beautiful family. See you in my next vlog. Until then, stay happy and keep smiling. Bye guys.